ఆసియాలోనే అతిపెద్ద ఏరో ఇండియా ఏరో షో ఎక్కడ జరుగుతుందో తెలుసా? మన బెంగళూరులో 2025కి సంబంధించిన అతిపెద్ద ఇంటర్నేషనల్ ఏరో షో జరుగుతుంది. ముఖ్యంగా యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో జరుగుతుందని స్పష్టంగా చెప్పొచ్చు. సో దేశ విదేశాల నుంచి ఎంతో మంది ఆసక్తి కలిగిన వారు, ఎయిర్ ఫోర్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆ సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, నాలెడ్జ్ లేని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి వీక్షిస్తారు. ముఖ్యంగా ఇక్కడ యుద్ధ విమానాలకి సంబంధించినటువంటి ప్రదర్శన ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటుంది. ఈ రోజు మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి అతి చేరువలో యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లోనే ఈ యొక్క ప్రదర్శన అనేది ప్రారంభించడం జరిగింది. అది కూడా మన డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా దీన్ని ప్రారంభించారు. సో వారితో పాటు ఇతర దేశాల నుంచి డెలిగేట్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారితో ఈ యొక్క సమావేశానికి సంబంధించి ఈ ఎయిర్ ఫోర్స్ ఈ ఏరో షోకి సంబంధించి డిస్కస్ చేయడం జరిగింది అనేది కూడా స్పష్టంగా చెప్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఇతర ఫారెన్ డెలిగేట్స్ తో కలిసి మన డిఫెన్స్ మినిస్టర్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో యుద్ధ విమానానికి సంబంధించి మన ఇండియాతో ఉన్నటువంటి టైఅప్స్, కొలాబరేషన్స్ కి అనుగుణంగా వారందరూ కూడా ఈ ప్రదర్శనలకి ఎంతవరకు ఇంకా మనము ఈ ప్రదర్శనల్ని కొనసాగించవచ్చు అండ్ అలాగే దీనిలో యుద్ధ విమానాలకి సంబంధించిన ఫైర్ ఫైటర్స్ డిస్కషన్స్ ఇవన్నీ కూడా కొనసాగాయని చెప్తున్నారు. ముఖ్యంగా మీరు చూడొచ్చు ఇక్కడ పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి బృందాలతో ఇక్కడికి వచ్చారు. అలాగే డిఫెన్స్ కి సంబంధించినటువంటి వారు కూడా ఇక్కడ ఏర్పాట్లు చూసుకుని అన్ని కూడా రక్షణ శాఖ మంత్రి ఓపెనింగ్ చేసిన తర్వాత నుంచి 5 రోజుల పాటు పూర్తిగా జాగ్రత్తలు వహిస్తున్నారని చెప్పొచ్చు. JWG అనేటటువంటి జాయింట్ వర్కింగ్ గ్రూప్ ను వీరు టైఅప్ అయినట్టుగా స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. సో దానికి సంబంధించి ఈ రోజు రాజ్నాథ్ సింగ్ తో ఇతర దేశాల డెలిగేట్స్ మాట్లాడడం జరిగింది. సో సోమవారం అంటే ఈ రోజు నుంచి మరో 5 రోజుల పాటు వర్కింగ్ డేస్ లోనే ఈ ఏరో షో అనేది నిర్వహించడం జరిగింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మాత్రం బలోపేతమైనటువంటి అంశాలను ఇందులోకి ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి ఫైర్ ఫైటర్స్ ని తీసుకున్నారు. మనం ఆల్రెడీ విజువల్స్ రూపంలో కూడా చూస్తూ ఉన్నాము. ఎక్స్ట్రాడినరీ ఏరో షో ఇన్ త్రూ అవుట్ ఏషియా. అతిపెద్ద ఏరో షో ఏంటి అని అంటే ఖచ్చితంగా ఇదే అని చెప్పొచ్చు. సో యలహంకలోనే ప్రతిసారి నిర్వహించడం జరుగుతుంది ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో. మన ఏషియాలోని దిస్ ఇస్ ద బెస్ట్ ఏరో షో అని కూడా చెప్తూ ఉంటారు. దీనిలో అమెరికన్ F-35, రష్యన్ Su-57 5వ తర యుద్ధ విమానాలు కూడా పాల్గొంటాయి అని స్పష్టంగా చెప్పారు. ఏరో ఇండియా 2025 ప్రదర్శనలో ఆధునాకరించిన విమానాలతో పాటు రక్షణ వ్యవస్థలు, అంతరిక్ష సాంకేతిక ప్రదర్శించడం జరుగుతుంది అని చెప్పారు. మనం ఆల్రెడీ విజువల్స్ రూపంలో చూస్తున్నాము. రన్వే టు అ బిలియన్ ఆపర్చునిటీస్ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆ ట్యాగ్ లైన్ తో నమ్మ HAL, నమ్మ ఏరో ఇండియా ఏరో షో అంటూ కూడా ఇక్కడ బెంగళూరులో కంప్లీట్ గా స్లోగన్స్ కూడా రన్ అవుతూ ఉన్నాయి. సో వీటిలో UAVలు అంటే మానవరహిత విమానాలు, కొత్త యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ముఖ్యంగా మనం ఇక్కడ చూస్తున్నాము. కొన్ని డిఫెన్స్ హెలీప్యాడ్స్ ని కూడా యూజ్ చేయడం జరిగింది. సో రాజ్నాథ్ సింగ్ ఇతర దేశాల డెలిగేట్స్ ని ఇన్వైట్ చేసి వారితో దీనికి సంబంధించి చర్చించడం జరిగింది అనేది కూడా మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. గత ఏడాదితో పోల్చి చూస్తే ఈసారి జరుగుతున్న ఏరో ఇండియా ఏరో షో మాత్రం అత్యంత అద్భుతంగా ఉంది. అంగరంగ వైభవంగా కొనసాగుతూ ఉంది. సో ఈ రోజు ఒక ఎత్తు అని చెప్పుకుంటే మరో 4 రోజుల పాటు కూడా మరి కాస్త డబుల్ ట్రిపుల్ ధమాకా ఉండబోతోంది. అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి కలిగిన వారు, ఎయిర్ ఫోర్స్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, యుద్ధ విమానాల గురించి స్టడీ చేయాలనుకున్న స్టూడెంట్స్, ఇలా ఎంతో మంది విదేశాల నుంచి, మన దేశం నుంచి, ఇతర అక్కపక్క రాష్ట్రాల నుంచి కూడా అందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుందని చెప్పొచ్చు. విత్ కెమెరా పర్సన్ శ్రీధర్, ఆశ, బెంగళూరు NTV ఫ్రమ్ ఎయిర్ షో.